పశుపతి ఊరి మీదకి బయలుదేరారు. తన ఒక్కడి పగ ఊరి పగ కాకూడదని, మన ఊరి వాళ్ళు ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదని మీ నాన్న అందరి చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఆ రోజు మీ అమ్మకి ఇచ్చిన మాట కట్టుబడి నీకు దూరంగా ఇన్ని రోజులు చస్తూ బతికాడరా మీ నాన్న. ఇన్నాళ్ళు నువ్వు ఏ లోటు లేకుండా పెరిగావంటే దానికి కారణం నేను కాదురా, మీ నాన్న. ఇప్పుడు కూడా నేను కళ్ళకెదురుగా పెట్టుకుని నీ ముందుకు రాలేకపోతున్నాడు రా మీ నాన్న. ఒక్కసారి బయటికి రండి అయ్యా. గుండెల్లో అగ్నిగుండం దాచావయ్యా, మను ప్రియనేత్రమై నిలిచావయ్యా, మన ఊరికే వన్నె తెచ్చావయ్యా. నీ దయ ప్రేమ త్యాగం, నీ ధైర్య శౌర్య గుణం, నీ సాటి లేని వంశ గౌరవం, నీ సత్యం ధర్మం న్యాయం, నీ స్వచ్ఛమైన దానం మాకు ఇచ్చే బంగారు లోకం. ఓయ్ రామ మీరిద్దరుంటే లోటేమిటంట, సుఖశాంతులింటింట కొలువుండునంట. నేడు వచ్చిందయ్యో అసలైన సంక్రాంతి, నంద ఆనంద గోవింద ముకుంద. ధీరాది ధీరుడివయ్యా, మాట్లాడే దేవుడు నువ్వయ్యా, సూరాది సూర్యుడివయ్యా, పోరాడే యోధుడు నువ్వయ్యా. కష్టాలు కడతీర్చు నాయకుడివై, తండ్రిని మించినట్టి తనయుడివై, పేదోళ్ళకే కల్ప వృక్షాణివై, పరమీయ వచ్చావు కుల దైవమై. ఆ ఘోర మీసం చోరు, ఆ కంటి చూపు తీరు, శత్రువుకు సింహ స్వప్నమే.
మనకున్న గొడవలు చాలక చందు పశుపతి కూతురు ప్రేమించాడు. వాడి ప్రేమ నీకు సమస్య కాకూడదు. వాడితో నేను మాట్లాడతాను. ఆ ప్రేమే వాడిని నా దగ్గరకు చేర్చింది. 25 ఏళ్ళు తండ్రిగా నా ప్రేమని పంచలేకపోయాను. కనీసం వాడి ప్రేమనైనా గెలిపిస్తాను. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. కానీ నాకు పశుపతికి జరిగే యుద్ధంలో చందుకేమైనా అయితే నేను తట్టుకోలేను. బావా, చందుకేం అవ్వదు. వాడు నీ రక్తం. కలెక్టర్ గారు, ఏంటి బాబు ఇదంతా? ఈ భూములు సాగుకు పనికిరావని నలుగురు గవర్నమెంట్ ఆఫీసర్ సర్వే చేసిన డాక్యుమెంట్స్. వచ్చే మాసంలో పంట వేసుకోవడానికి విత్తనాలు కూడా సిద్ధం చేసుకున్నాం బాబు. ఇంతలోకి మీరు ఇలా చేస్తే మేమేమైపోవాలి బాబు? అడుక్కు తినాలా లేకపోతే ఊరేసుకు సావాలా? ఇంతకీ ఆ కలెక్టర్ ఎక్కడయ్యా? ఈ జనాలు లాగేసి అక్కడ కంచేయచ్చమయ్యా. శుభసూచకం. శంకుస్థాపనకు ముందే పేదోడు రక్తంతో భూమి తడిసిపోతుంది. ఇంకొంచెం సేపు ఉంటే మన రక్తంతో కూడా తడుస్తుందండి. ఇటుగా అటు చూడండి. ఈ భూమి సాగుకు ఏంది? ఈ భూమి సాగుకు పనికిరాదని. భూమి సాగుకి పనికి రాకపోతే ఏం చెయ్యాలా? ఎరువెయ్యాలా? మనిషిని చంపి భూమిలో పాతితే అంతకంటే మంచి ఎరువు ఇంకొకటి ఉండదు. వెళ్ళిపోతావా? ఎరువవుతావా? ఏ శివయ్య, కలెక్టర్ను భయపెడితే ఏమొస్తుందయ్యా? అయితే గితే ఆడికి జ్వరం వస్తుందయ్యా. వాళ్ళని భయపెట్టు. ఇదిగో శివయ్య, ఈ చుట్టుపక్కల జిల్లాల్లో నీకు చెయ్యెత్తి మొక్కేవాడే తప్ప నిన్ను చెయ్యెత్తి కొట్టేవాడు లేడు. అందుకే పర్రాష్ట్ర నుంచి జనాన్ని తెప్పించా. రేయ్, శివయ్య తల్లరికి నా కాళ్ళ దగ్గర పడేసినోడికి తల తిరిగే బహుమానం ఇస్తా. వెళ్ళండ్రా. అయ్యా, మీరెళ్ళి బండిలో కూర్చోండి. వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. ఒక్క ఇంచు కూడా కదలొద్దు నాన్న. ఓయ్ శివయ్య, మా ఓడు కొట్టే కౌకు దెబ్బలకి ఆడికి ఒంటో అయితే ఊపిరి కానీ జీవచ్చమై నీ కాళ్ళ కాడ పడతాడు.
పశుపతి నోటి మాట పొదుపుగా ఉండాలి, చేతి దెబ్బ కరుకుగా ఉండాలి. నా కొడుకుని ఈ సీమ నుంచి దూరం చెయ్యగలిగాను గాని వాడి రక్తం నుంచి సీమను వేరు చెయ్యలేకపోయాను. ఏం కొట్టుడ్రా. జండు బామ్ నొప్పి హరించే బామ్. సార్ ఎంతకాలం ఫాదర్ ఒకడే ఉన్నాడు కాబట్టి ఒకటి సరిపోయేది. ఇప్పుడు కొడుకు కూడా తోడేడు కాబట్టి రెండోది తెచ్చాను. ఏంటి వద్దా? అసలు అన్ని ఇంటికి వచ్చిన రోజు వేసుండొచ్చు కదా. అప్పుడు మీరింటికి వచ్చేవారు కదా. లాయర్ అంకుల్, ఏంటి పాప? ఆయన ఎలా ఉన్నారు? ఒంగోలు ఎత్తులా ఉన్నాడమ్మా. మన వాళ్ళందరూ కుమ్మేశాడు అనుకో. కావాలంటే డాడీని అడిగి చెప్తారు. మహాలక్ష్మి, ఏం నాన్న? నీ పెళ్ళమ్మా. అది ఇన్నాళ్ళకి మగాళ్ళ డెసిషన్ తీసుకున్నారు. గెలవటం చేత కానప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడటమే కరెక్ట్. రేయ్ ఎవరు అక్కడ? బండి రెడీ చేయండి. అయ్యగారు వెళ్ళి శివయ్య గారు కాళ్ళ మీద పడతారు. ఆయనో సార్ పెళ్లి చందు గారితో కాదయ్యా, నా మేనల్లుడితో. సూపర్ నాన్న, అదిరింది. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. లాయర్ అంకుల్, హై చేశాను ఫైవ్. అమ్మా. థాంక్యూ అంకుల్. అత్త, ఐ యామ్ గోయింగ్ టు మ్యారీ యు సన్. థాంక్యూ. గ్రేట్ న్యూస్ బాబాయ్. ఐ వాంట్ బి విత్ హిమ్. మైండ్ బ్లోయింగ్. yes బావతో నా పెళ్ళ. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది. నా చేతులు కొట్టలేదేం? చిన్నోర్మే మేనబాబుతో పెళ్ళానుగానే మెంటల్గా అప్సెట్ అయినట్టుంది. సార్ అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎరా నీ చెప్తే నువ్వే కొట్టుకుంటున్నా. ఏంటి బావా, పొలిమేర దాటగానే పౌరుషం కళ్ళల్లోకి వచ్చిందా? కళ్ళు ఎర్రబడ్డా? నీకు అలా అనిపిస్తుందా? అవును, పౌరుషమే లోపల